నమస్తే అండి, ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో డైలీ రొటీన్తో పాటు ఈ వారం విశేషాలేంటో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ అయితే ఈ వారంలో మా వారు నేను కలిసి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా వెళ్లే ముందు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసి పార్సిల్ అన్నీ బుక్ చేసేసిన తర్వాతే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఎందుకంటే ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్ కాల్ చేసినా వాట్సాప్ చేసినా అమ్మాళ్ళ ఊర్లో ఫోన్లు పనిచేయవు కాబట్టి కస్టమర్స్ ఇబ్బంది పడకుండా ఉంటారని ట్రాకింగ్ కూడా పెట్టేసి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే కనుక రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటారు. అమ్మాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మాత్రమే నేను రెస్పాండ్ అవ్వలేనండి. నేను మా ఇంటి దగ్గర ఉంటే కనుక మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసినా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ వాట్సాప్లో అర్థం కాలేదు అనుకున్నప్పుడు మాత్రమే కాల్ చేయండి. ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్కి వీలైనంత తొందరగానే పార్సిల్స్ పంపించేస్తానండి. ఒకవేళ లేట్ చేసినా పంపించే ప్రయత్నంలోనే ఉన్నానని అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎవరికి పంపించే పార్సిల్స్ వాళ్ళకి కొరియర్ చేసేసి అమ్మాళ్ళ ఇంటికి బయలుదేరామండి. ఇప్పుడు అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే ఆయిల్ అయిపోయిందండి. ఆయిల్ కోసమే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆయిల్లో వేసే గోరింటాకు ఇంటి దగ్గర చెడితే కోసుకున్నాను. గులాబీలు ఉసిరికాయలు అయితే మార్కెట్ నుండి మా వారు తెచ్చారు. వాటితో పాటు చేలో వేయడానికి 2 గులాబీ మొక్కలు, మసాలా నూరుకునే ఒక రాతి రోల్ని కూడా అమ్మాళ్ళ ఇంటికి పట్టుకుని వెళ్ళామండి. రాతి రోల్ గురించి అయితే తర్వాత చెప్తానండి. ఆయిల్ కోసం అయితే ఆయిల్ రెడీ చేయడానికి ఆయిల్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ముందుగా ఇవన్నీ వాష్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని మిగతావన్నీ కూడా గిన్నెలో వేసేసుకొని ఇలా మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి చిన్న ఆఫర్ ఇస్తున్నానండి. ఆ ఆఫర్ ఏంటంటే ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఇండియాలో ఏ స్టేట్ నుండి ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అండి. ఈ ఆఫర్ కేవలం లీటర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వగలనండి. కాబట్టి 100% న్యాచురల్ హెర్బల్ ఆయిల్ షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఫ్రీ డెలివరీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆయిల్ తయారు చేసుకుంటే మా వారు పొలం పనులు చేసుకున్నారు. మేము వరి పొలం వేసామని చెప్పాను కదండి. ఆ పొలానికి నీరు లేకపోతే నాన్న మా వారు కలిసి పొలానికి నీరు పెట్టారు. వర్షాకాలమే అయినప్పటికీ వర్షం లేక పొలానికి నీరు పెట్టాల్సి వచ్చింది. ఇలా వచ్చిన పని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ మా ఇంటికి బయలుదేరామండి. వచ్చేటప్పుడు రాత్రి రోజులు తెచ్చాను కదండి, అది అమ్మకి ఇచ్చేసాను. అమ్మ వాడుకునే రాత్రి రోజులు నేను తీసుకొని నేను వాడుకునే రోలు అమ్మకి ఇచ్చేసాను. అమ్మ వాడుకునే రోలు చాలా బరువుగా ఉంటుందండి. ఎప్పుడైనా ఆటోలో తెచ్చుకుందామని తీసుకురాలేదు. ఇక చేలో కాసిన కొన్ని సపోటాలు, అరటిపళ్ళు, సీతాఫలాలు తెచ్చుకున్నాను. అలాగే అమ్మాళ్ళూరు నుంచి నాటు జీడిపప్పు కూడా తెచ్చానండి. ఎవరికైనా కావాలంటే జీడిపప్పు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత రోజు వినాయకుడి నిమజ్జనం అండి. ఆ రోజు ఉదయం స్వామివారికి పులిహోర నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకున్నాను. సాయంత్రం ఊర్లో పెట్టిన వినాయకుడితో పాటు పిల్లలు పెట్టిన వినాయకుడిని కూడా నిమజ్జనానికి తీసుకెళ్ళిపోయారు. 9 రోజులు పిల్లలతో గణేష్ నవరాత్రులు చాలా సరదాగా గడిచిపోయాయండి. లాస్ట్ రోజు బొజ్జ గణపయ్య వెళ్ళిపోతుంటే ఇంట్లో చిన్నపిల్లాడు వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. లక్కీగా 9 రోజులు వర్షం రాలేదు, కానీ లాస్ట్ రోజు మాత్రం వర్షం వచ్చింది. ఈ వినాయక చవితికి మాకు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు మాత్రమే వర్షం వచ్చింది. పందిట్లో అయితే ఆ రోజు మొత్తం వాటర్తో నిండిపోయింది. అదే రోజు సాయంత్రం అమ్మమ్మ చెల్లి వచ్చారండి. అంటే అమ్మమ్మ వాళ్ళు శనివారం వచ్చారు. సెప్టెంబర్లో ఫస్ట్ ఆదివారం నైటు చంద్రగ్రహణం వచ్చింది కదండి.
అందుకని సోమవారం ఉదయం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరికీ ఖాళీ లేదండి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ అందరూ బిజీగా ఉన్నారు. ఆ రోజు ఉదయం లేవగానే నేను ఇల్లు తుడిచేసి వాకిలు తుడిచేసి కలాప్ జల్లి ముగ్గులు పెట్టేశాను. అత్తయ్య ఫ్లోర్ మాపెడితే అమ్మమ్మ గిన్నెలు తోమేసింది. తర్వాత స్టోర్ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. చంద్రగ్రహణం నైట్ వచ్చింది కాబట్టి నిద్రలో పోయింది. గ్రహణం రోజు చెల్లి మా ఇంట్లోనే ఉందండి. చెల్లి ప్రెగ్నెంట్ కాబట్టి చాలా భయపడింది. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చాలా భయపెట్టేస్తారు. అందుకే చెల్లి చాలా టెన్షన్ పడింది. పెద్ద చెల్లి నాలా కాదండి, కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువే, చాదస్తం ఎక్కువే. భయపడే అంత ఏమి ఉండదు, బయటకు రాకుండా ఉంటే చాలని చెప్పినా సరే నమ్మదన్నమాట. అందుకే చెల్లి 12 సంవత్సరాల తర్వాత కన్సీవ్ అయినా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను వీడియోస్లో షేర్ చేయలేదండి. అంటే కొంతమందికి పిల్లలు లేటుగా పుడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేదు. పైగా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అలాంటివి షేర్ చేయడం ఇష్టం ఉండదండి, దాని గురించి కూడా చెప్పలేదు. ఇక ఆ రోజు ఉదయం నేను ఇంట్లో పని అంతా అయిపోయాక స్నానం చేసేసి దేవుడికి దీపారాధన చేసేసుకొని టిఫిన్ రెడీ చేసేసాను. సిరి ఏమో దేవుని పటాలన్నీ శుద్ధి చేసేసి బొట్లు పెట్టేసి పూజా మందిరం శుభ్రం చేసేసి వాళ్ళ పిన్నితో జడ వేయించేసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత నేను పెరట్లో ఉన్న చింత చిగురు కోసుకొని వంటకు రెడీ చేశాను. ఆ రోజు అత్తయ్యని తీసుకొని చెల్లి హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు వచ్చేసరికి నేను కొన్ని పార్సిల్స్ ఉంటే మా వారిని ప్యాకింగ్ చేసేయమని నేను సాయంత్రం స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్ని టిఫిన్ కోసం పప్పుని నానబెట్టుకున్నాను. ఈ వారం కలకత్తా నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళు మునగాకు పొడి చేసి పంపించమన్నారు. అది నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకుంటాను అన్నారు. సరేనని మునగాకు కరివేపాకు కలిపి పొడి చేశాను. కారపొడులు ఏవైనా సరే ముందుగా చెప్తేనే చేస్తానండి, రెడీగా అయితే ఉండవు. నా దగ్గర అయితే ఎక్కువగా పిండ్లు కారాలే ఉంటాయండి. అవి కాక ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. నేను తయారు చేసే ఏ ప్రోడక్ట్స్ అయినా సరే హెల్తీగానే ఉంటాయండి. నా ప్రోడక్ట్స్పై మీకు నమ్మకం ఉంటేనే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి. చెల్లి అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళాక ఇంట్లో అమ్మమ్మ ఉంది కాబట్టి పొయ్యి మీద పప్పు రైస్ పెట్టేసి అమ్మమ్మని అవి చూస్తూ ఉండమని నేను మిగతా పని చేసుకున్నాను. ఒకప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినానండి మ్యాక్సిమం ఎంత పని ఉన్నా నేనే చేసుకునేదాన్ని, వాళ్ళని చేయనిచ్చేదాన్ని కాదు. కానీ ఈ మధ్య నాకు అంత తీరుకుండట్లేదండి, తప్పక వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. పైగా అమ్మమ్మ అయితే అసలు ఖాళీ ఉండదండి, తను చేయగలిగే పని తను చేస్తుంది. ఇక ఆ రోజు మా వారిది మధ్యాహ్నం డ్యూటీ అండి. మధ్యాహ్నం 11:30 అయ్యే వరకు ఎంతవరకు పార్సిల్స్ ప్యాకింగ్ అయితే అంతవరకు ప్యాకింగ్ చేసేసారు. ఇంకేమైనా ప్యాకింగ్ చేయాల్సినవి ఉంటే తర్వాత రోజు ప్యాక్ చేసేసి ఆ రోజే కొరియర్ చేసేస్తారు. అంటే నేను ఆదివారం వీడియో పెడితే ఆదివారం వచ్చిన ఆర్డర్స్ అన్నీ సోమవారం ప్యాక్ చేసి మంగళవారం కొరియర్ చేస్తారు. ఒకవేళ ఆర్డర్స్ తక్కువ ఉన్నాయనుకోండి సోమవారమే ప్యాక్ చేసేసి సోమవారమే పంపించేస్తారు. అలా ఆ రోజు 11:30 అయ్యే వరకు పార్సిల్స్ ఎంతవరకు ప్యాకింగ్ అయితే అంతవరకు ప్యాక్ చేసేసి భోజనం చేసి 12 గంటలకు మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత నేను కూడా భోజనం చేసేసి హై ప్రోటీన్ దోశ పౌడర్ అయిపోతే ఆ దోశ పౌడర్ కోసం పప్పుల్ని చిరుధాన్యాల్ని శుభ్రం చేసుకొని వాటర్తో కడిగి ఆరబెట్టాను. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి, అందుకనే మధ్యాహ్నం అయినా సరే పప్పుల్ని కడిగి ఆరబెట్టాను. గట్టిగా ఎండ కాస్తే పప్పులన్నీ ఆరడానికి 3-4 గంటలు టైం సరిపోతుందనే కడిగి ఆరబోసాను. నాకైతే రెగ్యులర్గా ఈ వర్క్ అయితే ఉంటుందండి. ప్రతిరోజు ఏదో ఒక ప్రోడక్ట్ అయిపోతూ ఉంటుంది, రెడీ చేస్తూ ఉంటాను. ఇంతకీ చెల్లి అమ్మమ్మ వాళ్ళు ఈ టైంలో ఎందుకు వచ్చారో చెప్పలేదు కదండి. చెల్లికి ఇప్పుడు 9 మంత్ అండి. నెలలు నిండాక కూడా అమ్మాళ్ళ ఇంట్లో ఉంటే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుందని అమ్మమ్మతో చెల్లిని మా ఇంటికి పంపించింది. అమ్మాళ్ళు ఉండే ఊరు ఒక మారుమూల గ్రామం అండి. రవాణా సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ ఉండదు. అమ్మాళ్ళు ఉండే ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కానీ అక్కడ ఎమర్జెన్సీ కేసులు అయితే చూడరు. 30 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరు ఉంది, అక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కానీ డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత స్తోమత అయితే అమ్మాళ్ళకి లేదు. ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి అమ్మాళ్ళింటికి వెళ్ళేటప్పుడు అమ్మాళ్ళింటికి వెళ్ళే రోడ్డు చూపించాను కదండి. పెద్ద పెద్ద గుంతలతో రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉందో. ఒకవేళ అర్ధరాత్రి చెల్లికి పెయిన్స్ వస్తే ఆ టైంలో జర్నీ చేయడం చాలా రిస్క్తో కూడుకున్నది. పైగా చెల్లి 12 సంవత్సరాల తర్వాత కన్సీవ్ అయింది కాబట్టి
ముందు జాగ్రత్త కోసం చెల్లిని అమ్మ మా ఇంటికి పంపించేసింది. మా ఊరు పల్లెటూరే అయినప్పటికీ మెయిన్ సిటీస్కి దగ్గరలోనే ఉంటుందండి. మా ఊరు నుంచి జనరల్ హాస్పిటల్ 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఇలా అన్ని రకాలుగా సేఫ్టీగా ఉంటుందని డెలివరీ టైంలో చెల్లి మా ఇంటికి వచ్చేసింది. చెల్లి మా ఇంటికి వచ్చాక చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మా మరిది చెల్లిని చూడడానికి మా ఇంటికి వచ్చారు. చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి నడుం నొప్పండి, ఎక్కువ జర్నీ చేయలేరు. అందుకని చెల్లిని చూడడానికి మా ఇంటికి వచ్చారు. అమ్మ వాళ్ళ ఊరితో పోలిస్తే చెల్లి వాళ్ళ ఊరు మా ఊరికి దగ్గరేనండి. అందుకని చెల్లి దగ్గరలోనే ఉందని చూడడానికి వచ్చారు. ఇక సాయంత్రం స్నాక్స్గా ఫ్రూట్ జ్యూస్ చేసి అందరికి ఇచ్చాను. అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు చక్కెరకేళి అరటిపళ్ళు తెచ్చాం కదండి, ఆ పళ్ళు ఉంటే కొంచెం బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి జ్యూస్ చేసి ఇచ్చాను. ఈ జ్యూస్లో నేను పంచదారకి బదులుగా తేనె కలిపాను. పంచదార చాలా తక్కువగా వాడతానండి. ఇలాంటి వాటికైతే నేను తేనె వాడతాను. తేనె కూడా మన ప్రోడక్ట్స్లో ఉంటుందండి. అవసరమైతే కాంటాక్ట్ అవ్వండి. చెల్లిని తీసుకొని అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పాను కదండి. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు అర్జెంటుగా 5 నిమిషాలు కూడా లేట్ చేయకుండా కాకినాడ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలని చెప్పారు. వెంటనే అప్పటికప్పుడు చెల్లిని జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేసాము. డెలివరీ కూడా అయిపోయిందండి. చెల్లికి డెలివరీ అయిన దగ్గర నుండి నేను హాస్పిటల్లోనే ఉన్నాను. అందుకే గురువారం పెట్టే వీడియో ఈ ఆదివారం పెట్టాను. ఈ వారం ఆర్డర్స్ కూడా లేటుగా ఇచ్చానండి. దయచేసి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వారం కూడా వీడియో పెట్టలేనేమో అనుకున్నాను, కానీ అతి కష్టం మీద వీడియో పెట్టడానికి ట్రై చేసి ఫైనల్గా వీడియో అయితే పెట్టేశాను. ఈ వీడియో ఎలా చేశానో ఏమో నాకే తెలీదు, చాలా హడావిడిగా చేసేసాను. ఓకేనండి, ఈ వారం విశేషాలు అయితే ఇవేనండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.